నమస్తే అండి. నేను జ్యోతిచనని మాట్లాడుతున్నాను. కార్తీక మాసం సందర్భంగా మనం రోజు కార్తీక పురాణం వినటం జరుగుతుంది కదండి. ఈ రోజున ఏ పాపాలు చేస్తే యమలోకానికి వెళతాము, ఏ పాపాలు చేయకుండా ఏ పుణ్యకార్యాలు చేస్తే విష్ణులోకానికి వెళతాము అని యమదూతలు విష్ణుదూతలు ఇద్దరూ పడ్డ సంఘర్షణలో తెలుసుకుందామండి. అజామిలుని తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చారు కదా, విష్ణుదూతలు వచ్చి అడ్డుపడ్డారు కదా. ఆ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనలో మనకి ఈ విషయాలన్నీ తెలుపుతూ ఉన్నారండి. తప్పకుండా పూర్తిగా విని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. కార్తీక పురాణం 9వ అధ్యాయం. విష్ణుదూతలు అడిగిరి, ఓ యమదూతలారా, మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? యమదండనకు ఎవ్వడు తగినవాడు, పుణ్యమగన ఏమి? ఈ విషయములన్నిటినీ మాకు చెప్పమని విష్ణుదూతలు అడగగా యమదూతలు, ఓ విష్ణుదూతలారా, సావధానముగా వినుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము, ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు. మేము వీరి సాక్ష్యంతో విచారించి పాపములను చేసిన వానిని దండింతుము. వేద మార్గమున వదిలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదముల చేత తన్నువాడు, తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని నిత్యము అబద్ధమాడుచు జంతువులను చంపుచు కులాచారములను వదిలిన వారిని, ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వానిని, డాంబికుని, దయాశాంతులు లేని వానిని, భార్యతో క్రీడించు వానిని, ద్రవ్యము గ్రహించి సాక్ష్యములు చెప్పు వానిని మేము దండింతుము. నేను దాతనని చెప్పుకొని వానిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరిచిన వానిని, అపకారమును చేయువానిని మేము దండింతుము. వివాహమును చెరుచువానిని, ఇతరుల సంపత్తులను చూచి అసూయపడు వానిని మేము దండింతుము. పరుల సంతానమును చూచి దుఃఖించువానిని, కన్యాశుల్కముల చేత జీవించువానిని, చెరువుని, నూతిని, చిన్న కాలువలను నిర్మించు వ్యాపారమును మార్పించువానిని, నిర్మితములైన వాటిని చెరుచువానిని మేము దండింతుము. మోహము చేత మాతాపితరుల శ్రాద్ధమును విడిచిన వానిని, నిత్యకర్మను వదిలిన వానిని మేము దండింతుము. పరపాకరతుని, పితృశేషాన్నమును భుజించువానిని మేము దండింతుము. పరపాపరిత్యాగి అనగా తాను వండిన అన్నములో ఇతరులకు ఎంత మాత్రమూ పెట్టక తానే అంతయు భుజించువాడు. పితృశేషాన్న భోక్త అనగా శ్రాద్ధభోక్తలు భుజించిన తరువాత మిగిలిన అన్నమును భుజించువాడు. ఇతరులు దానము చేయు సమయాన ఇవ్వవద్దని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణునికి ఇవ్వని వానిని, తన్ను శరణుజొచ్చిన వానిని చంపువానిని మేము దండింతుము. స్నానమును సంధ్యావందనమును విడుచువానిని, నిత్యము బ్రాహ్మణానిందకు, బ్రాహ్మణ హంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని మేము దండింతుము. ఈ మొదలైన పాతకములను చేయు మానవులు యమలోకమున మా చేత యాతనలను పొందుదురని చెప్పారు. ఈ అజామిలుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీ సంగలోలుడై పుట్టినది మొదలు చచ్చు వరకు పాపములను చేసినాడు. ఇతనిచే చేయబడిన పాపములకు మితి లేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకమునికి ఎట్లు అర్హుడుగును? ఈ ప్రకారముగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునవ్వుతో వికసించిన ముఖపద్మములు గలవాని మేఘ సమానం గంభీర ధ్వనితో ఇట్లనిరి, ఏమి ఆశ్చర్యము! మీరింత మూఢులు! ధర్మ మర్యాదను మేము చెప్పెదము, సావధానముగా వినుడు. దుస్సంగమును విడుచువాడు, సత్సంగము ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మచింతనము చేయువాడు యమదండార్హుడు గాడు. స్నాన సంధ్యావందనములు ఆచరించువాడును, జపహోమాదులు ఆచరించువాడును, సర్వభూతములందు దయావంతుడును యమలోకమును పొందడు. సత్యవంతుడైన
అసూయ దోషరహితుడైన జపాగ్నిహోత్రములను చేయుచు కర్మముల ఫలములను బ్రహ్మయందుంచువాడు యమదండార్హుడుగాడు. బ్రహ్మమోక్షాదులను సగుణ పరమేశ్వరుని యందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటయే తాత్పర్యముగా గలవాడు యమమందిరానికి వెళ్ళడు. అన్నదానం ఆచరించువాడును జలదాతయు గోదహనకర్తయు వృషోత్పర్గకర్తయు యమలోకము పొందడు. వృషోత్పర్గము అనగా ఆంబోతును అచ్చువేసి వదులుట. విద్యను కోరిన వారికి విద్యాదానమాచరించువాడు పరోపకారమందు ఆసక్తి కలవాడును యమలోకమును పొందడు. హరిని పూజించువాడును హరినామమును జపించువాడును వివాహములను ఉపనయనములను చేయువాడును యమలోకము పొందడు. మార్గమధ్యమందు మండపములు కట్టించువాడు క్రీడాస్థానములను కట్టించువాడు దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారములు చేయించువాడు యమలోకము పొందడు. నిత్యము సాలగ్రామార్చన ఆచరించు ఆ తీర్థమును పానము చేసి దానికి వందనం ఆచరించువాడు యమలోకమును పొందడు. తులసి కాప్తమాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడను సాలగ్రామమును పూజించువాడను యమలోకమును పొందడు. భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను గృహమందుంచుకొన్నను యమలోకము పొందడు. సూర్యుడు మేషతుల మకర సంక్రాంతుల యందుగా ప్రాతస్నానం ఆచరించువారు యమలోకము పొందరు. రుద్రాక్షమాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యము యమలోకమును పొందరు. రుద్రాక్షమాలికను ధరించి జపదాన హోమాదులు ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యము అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామ అని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు. కాశీయందు మణికర్ణికా ఘాట్మందు హరిస్మరణ చేయుచు మృతి నొందిన ఎడల వాడు సర్వపాపములు చేసిన వాడైనను యమలోకమును పొందడు. దొంగ కళ్ళు త్రాగువాడు మిత్రహంతకుడు బ్రాహ్మణహంత గురుభార్యారతుడు స్త్రీహత్య రాజహత్య గురుహత్య గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన ఎడల పాప విముక్తులగుదురు. మహిమను తెలుసుకొని గాని తెలియక గాని మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనను ముక్తులగుదురు. పడినప్పుడును త్రోటుపాటు పొందినప్పుడు కొట్టుబడినప్పుడు జ్వరాదుల చేత పీడింపబడినప్పుడును సప్త వ్యసనములచే పీడింపబడినప్పుడును వశము కానప్పుడును హరి హరి అన్న ఎడల యమయాతన పొందడు. అనేక జన్మలలో సంపాదింపబడి ప్రాయశ్చిత్తములు లేక కొండల వలె పెరిగియున్న పాపములన్నీయు భూమియందు గాని స్వర్గమందు గాని హరినామ సంకీర్తనము చేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరినామస్మరణము చేసిన ఎడల వాని పాపములన్నీయు అగ్నిలో నుంచిన దూది వలె నశించును. విష్ణుదూతలిట్లు యమదూతలతో పలికి అజామిలుని యమదూత వలన విడిపించిరి. తరువాత అజామిలుడు విష్ణుదూతలకు నమస్కారము చేసి మీ దర్శనము వలన నేను తరించి తిని అన్ను. తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకు పోయిరి. తరువాత అజామిలుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంత కష్టమాయెను, ఆత్మహితమును చేసుకొనలేకపోతిని, చిచ్చి నా బ్రతుకు సజ్జన నిందితమాయెను గదా, పతివ్రత అయిన భార్యను వదిలివేసి కళ్ళు త్రాగిడి ఈ దాసీ భార్యను స్వీకరించి తిని గదా, వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యాత్ములైన మాతాపితరులను నీచుడైన విడిచితిని గదా, అయ్యో ఎంత కష్టము, ధర్మమును చెరుచువారు కాముకులు నిరంతరం అనుభవించడి నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడెడివాడను. ఇది ఏమి ఆశ్చర్యము, ఇది స్వప్నమా? అన్నల్ల కత్తులను ధరించిన యమభటులెట్లు పోయిరి, నేను పూర్వజన్మమందు పుణ్యమాచరించిన వాడను, ఇది నిజము. అట్లుగానిచో
దాసీపతి అయిన నాకు మరణకాలమందు హరిస్మృతి ఎట్లు కలుగును? నా జిహ్వ హరినామమును ఎట్లు గ్రహించును? పాపాత్ముడైన నేనెక్కడ? అంత్యకాలమందు స్మృతి ఎక్కడ? సిగ్గు విడిచి బ్రాహ్మణులను చంపు నేనెక్కడ? మంగళకరమైన నారాయణ నామం ఎక్కడ? అజామిలుడిట్లు విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రియుడై కొంతకాలముండి సాయుజ్యముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామకీర్తన గావించువాడు సమస్త పాప విముక్తుడైన వైకుంఠలోకము పొందుదరు. ఇంతకు సందేహమే లేదు. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహత్యే నవాధ్యాయం సమాప్త. అర్థమైంది కదండి. అంటే మనం ఎటువంటి పాపాలు చేసేసైనా భగవంతుణ్ణి స్మరించుకున్నంత మాత్రాన పోతాయని చెప్పి పాపములు చేసేసి హరి అంటే కాపాడేస్తాడు కదా భగవంతుడు అని కాదండి దాని అర్థం. అలాంటి పాపములు చెయ్యకుండా ఉంటామని ఇలాంటివి పురాణాల రూపంలో మనకు అందించడం జరిగింది.